హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. ఇవాళ మనము తోక ఎముక దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ అని కింద లోవర్ బ్యాక్ పెయిన్ అంటే కింద ఆహ్, నడుము కింది భాగంలో నొప్పి ఉందని చాలామంది వస్తూ ఉంటారు. ఓకే. ఎస్పెషల్లీ ఇది కామన్‌లీ లేడీస్‌లో ఎక్కువ మంది ఉంటుంటారండి జెంట్స్ కంటే. ప్లస్ సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి ఎవరంటే ఎక్కువసేపు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తుంటారో, లేకపోతే డ్రైవర్స్‌కి అంటే లారీ డ్రైవర్స్ గానియండి, కార్ డ్రైవర్స్ గాని ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని మా డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం కూర్చునే సీట్ కూడా ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు టూ వీలర్ చేసేటప్పుడు కొంచెం ఆ సీట్ కొంచెం హార్డ్ ఉన్నా గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. అంటే కూర్చునే సీట్ గట్టిగా ఉంటే ఈ ఈ ఈ తోక ఎముక నొప్పి మిమ్మల్ని బాధపెడుతూ ఉంటుంది. ఇలాంటి వారికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ఆర్థోపెడిక్ సర్జన్ పేషెంట్‌ని చూసి కరెక్ట్‌గా టెస్ట్ చేసి, క్లినికల్లీ టెస్ట్ చేసి, తర్వాత ఎక్స్‌రే చూస్తే కొంచెము అక్కడ ఎ కొంచెం దాని యాంగిల్ చేంజ్ అయ్యి ఉంటుంది. అప్పుడప్పుడు దానికి ఫ్రాక్చర్ కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమంది పేషెంట్స్‌కి ఏంటంటే సడెన్‌గా కింద పడిపోవడం అంటే జారి పడడము, లేకపోతే మెట్ల మీద నుంచి జారి పడడము అలాంటివి చేసినప్పుడు ల్యాండ్ అవ్వడము కరెక్ట్‌గా మన తోక ఎముక మీద ల్యాండ్ అయితే ఇలాంటి పెయిన్ ఉంటుంది. పేషెంట్ బాగానే ఉంటాడు చూడడానికి, నడుస్తూ ఉంటాడు. కానీ కూర్చున్నప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. నిల్చునేటప్పుడు, నడిచేటప్పుడు నొప్పి ఉండదు. కానీ ఆ తోక ఎముక ఉన్న చోట గట్టిగా ఒత్తితే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్‌కి మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూయస్‌గా కూర్చోవడం మానేయండి. అరగంటకు ఒకసారి లేచి ఒక 2 నిమిషాలకన్నా లేచి నిల్చోవాలి. సో, ప్లస్ కూర్చునేటప్పుడు మీరు ఆ సర్ఫేస్ అనేది ఏదో మెత్తగా ఉండాలి. అంటే కింద కూర్చోవడము, గట్టి చైర్స్ మీద, స్టూల్స్ మీద కూర్చోకూడదు. సో, మెత్తటి చైర్స్ తీసుకోవాలి. ప్లస్ కాకిక్స్ కుషన్ అంటాము. ఆ కుషన్ ఉంటుంది. పరుపులాగా చిన్న దిండులాగా ఉంటుంది. దాంట్లో మధ్యలో హోల్ ఉంటుంది. దాని మీద మీరు చైర్ మీద అది అది పెట్టుకొని దాని మీద మీరు కూర్చుంటే మీ తోక ఎముక అనేది కింద టచ్ కాదు. సో, దాంతోని కూడా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. నార్మల్‌గా ఈ పెయిన్ పోవాలంటే 3-6 మంత్స్ పడుతుంది. సో, ఆ కాకిక్స్ కుషన్‌తోని ప్లస్ మనం మధ్య మధ్యలో లేచి నిల్చోవడం ద్వారా చాలా మటుకు పెయిన్ తగ్గుతుంది. కొంతమంది పేషెంట్స్‌కి విపరీతమైన పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అప్పుడప్పుడు వేసుకోవాల్సొస్తది. ప్లస్ ఫిజియోథెరపీ కూడా దీంట్లో కొంచెం బెటర్ ఉంటుంది. ఫిజియోథెరపీతోని కూడా నొప్పి తగ్గిపోతుంది. ఫిజియోథెరపీతోని కూడా తగ్గకపోతే అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్‌కి మేము తోక ఎముక దగ్గర ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తుంది. ఆ చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్సే అండి. దాంతోని సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో, అది ఇచ్చేది ఎముక చుట్టుపక్కల కాబట్టి మనకేం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ప్లస్ వీటితోని కూడా పేషెంట్స్‌కి తగ్గట్లేదు. రోజు రోజుకి నొప్పి ఎక్కువవుతుంది అనంటే అప్పుడు చాలా చాలా మందిలో కొందరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంటుంది. అది చాలా రేర్ అండి. ఒక లక్షల్లో ఒకరు చేయాల్సొస్తుంది. ఆపరేషన్ చేసి మనల్ని బాధపెడుతున్న తోకెముకను చిన్నగా కట్ చేసి తీయాల్సొస్తుందండి. అది చాలా చాలా రేర్ ప్రొసీజర్ అండి. చాలా తక్కువ మందికి చేస్తుంటాము. ఈ అన్ని పద్ధతులు తగ్గకపోతే అప్పుడే దానికి సర్జరీ చేస్తామండి. కాకపోతే మామూలుగా పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ అండ్ ఆ కుషన్‌తోని డెఫినెట్‌లీ బెటర్ అయిపోతారు చాలా మంది పేషెంట్స్. థాంక్ యూ.